మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం శని వక్రగతి గురించి. గురుగారు నమస్కారం. గురుగారు వాగర్థ వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. భారతదేశంలో ఇంకా ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుంది గురువు గారు? ఆల్రెడీ మనకి ప్రొటెస్ట్ నడుస్తుంది, నీట్ ఇలాంటివి జరుగుతున్నాయి, ఇంకా ఏం చోటు చేసుకోబోతున్నాయి? ఇప్పుడు మీకు గమనించుకుంటే ఈ ప్రొటెస్ట్లు అనేటువంటి కూడా గత జూన్ అది ఈ జూలై 22వ తారీఖు నుంచే కదా గురువు గారు నీట్. అవును, ఈ యొక్క నిప్పు అణగారిన నిప్పులాగా ఉండి జూలై 22వ తారీఖు నుంచి చాలా ప్రొటెస్ట్లు చాలా ముందుకు వెళ్ళిపోయాయి. అంటే ఇది సహజంగా చాలా మంది వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులు తీసి పారేస్తారు, ఇదంతా ఏముందిలే అని చెప్పేసి. కానీ వాస్తవానికి శని వక్రీకరించి జరగబోతున్నాడు జూలై 27వ తారీఖు రోజున. కాబట్టి ఈ సంబంధించినటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అందుకే దైవత ఆరాధన తప్పనిసరి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి రోజున దేవతా అనుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో వారాహి నవరాత్రులు ఎంతో మంది చేసుకున్నారు, మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే చేసుకోలేక ఇబ్బంది పడి చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం పొందితే బాగుండును, అలాగే చాలా మందికి సమస్యలు అనేటువంటి ఉంటాయి, ఆ సమస్యలు తీరితే బాగుండును అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఈ ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా మన పీఠమాధ్వర్యంలో రాత్రి 8 గంటలకి అంటే 7:30 వరకు పౌర్ణమి కాబట్టి 7 గంటలకి పౌర్ణమి ఘడియల్లో మనం ప్రారంభం చేస్తాం. వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి మరియు శనీశ్వర అఘోర పాశుపత హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి వారాహి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఎందుకంటే శని వక్రీకరించినటువంటి కారణం చేత శని మీనరాశికి మరియు కుంభరాశి కూడా ప్రభావితం కాబట్టి మొత్తం 12 రాశుల వారికి ఈ ప్రభావం ఉంటుంది. ఎవరి జాతకరీత్యానైతే బలమైనటువంటి సమస్యలు తీరాలని కోరిక ఉంటుందో అటువంటి సమస్యల నివారణకి, శత్రుబాధలు, విద్య, వివాహ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి ఈ హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కానీ ఈ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే మన భారతదేశంలో జరిగేటువంటిది ఇప్పుడు ఈ యొక్క విద్యార్థులు ప్రొటెస్ట్ చేశారు, కానీ ఇది శని వక్రీకరించినటువంటి కారణం చేత జరుగుతున్నటువంటిది. అవునా, ముందే స్టార్ట్ అయిపోయిందా గురుగారు? ప్రభావం ముందే ఉంటుందా మనకి? కదమ్మా, ఇంట్లో కాఫీ చేసినా బిర్యానీ చేసినా ప్రిపరేషన్ లోనే స్మెల్ అవుట్ అవుతుంది, కానీ అన్ని తయారు చేసిన తర్వాత వీళ్ళింట్లో ఇవి ఉన్నాయని తెలియదు కదా వండారని. అలాగే ఇది రావడానికి ముందే ఒక 2 వారాల ముందర మన భారతదేశం కూడా చవి చూసింది. ఎందుకంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన లగ్నానికి అత్యంత రాజయోగప్రదుడు శని, బాధకుడు కూడా శనే. కానీ అట్టి శని వక్రీకరించి మీనరాశిలో వక్రీకరించినటువంటి కారణం చేత గతంలో ఏంటనంటే భారతదేశం గవర్నమెంట్ ఎలా ఉంటుందనంటే భవిష్యత్తు కార్యాచరణ ఇంతకుముందు చెప్పుకున్న న్యాయ వ్యవస్థకి కారకుడు కాబట్టి న్యాయ వ్యవస్థ సమూలముగా మార్చబడుతుంది. కొత్త చట్టాలు తీసుకుని వస్తాయి. ముఖ్యంగా శని నిష్పక్షపాతానికి కారకుడు కాబట్టి అడ్డదారుల గుండా సంపాదించేటువంటి వ్యక్తులందరూ కూడా బయటపడతారు. ఇప్పుడు అనేక మంది రహస్యంగా దాగిన వాళ్ళ చరిత్రలన్నీ ఇప్పుడు బయటపడతాయి. అలాగే ఇప్పుడు కొత్త చట్టాలు కూడా రాబోతుంది. దీని కారణంగానే ఇప్పుడు మరి గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నప్పుడే ఇప్పుడు ఎందుకు రావాలి? ఇప్పుడు అమిత్ షా గారు ఇప్పుడు కొత్తగా FCRA బిల్ అనేది తీసుకొస్తున్నారు. ఇక మొత్తం ఢిల్లీ కేంద్రంగా ప్రతి NGOలకి వచ్చే డబ్బు అక్కడి నుంచే రావాలి, ఒకే బ్యాంకు నుంచి పెడుతున్నారు. మరి ఇంతకు ముందు ఎప్పుడో పెట్టొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు అంటే రావాల్సిన సమయం గ్రహాలు నిర్ణయిస్తాయి. ఎప్పుడు ఏది జరగాలో ప్రపంచ వ్యాప్తంతో భారతదేశంలో కూడా గ్రహాలు నిర్ణయిస్తాయి. మన జాతకంలో ఏది జరగాలో కూడా గ్రహాలు నిర్ణయిస్తాయి. కాబట్టి ఇప్పుడు బిల్లు తీసుకొస్తున్నాడు అమిత్ షా, శని వక్రీకరించినాడు కాబట్టి పునరాలోచన, గతంలో జరిగినటువంటి వాటికి మళ్ళీ తప్పులు జరగకుండా పునరాలోచన. ఇప్పుడు జరిగింది ఈ ప్రొటెస్ట్ కదా, భవిష్యత్తులో ఇంకొకసారి ఎక్కడ కూడా భారతదేశంలో మళ్ళీ ప్రొటెస్ట్ జరగడానికి అవకాశం లేకుండా చట్టాలు వస్తాయి, పునఃసమీక్ష చేసుకుంటారు. ఈ యొక్క సంబంధించినటువంటి
ఈ యొక్క విద్యార్థులందరూ కూడా చేసే డీప్ స్టేట్ అవన్నీ ఉన్నాయి కదా, అవును గురు. వీటన్నిటికీ శని కారకుడు అక్కడ. ఇక్కడ అనిశ్చితి అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా మన ఈ సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారి జాతక రీత్యా చూసుకున్న సెప్టెంబర్ 4వ తారీఖు వరకు అతని జాతకంలో బాగోలేదు. సెప్టెంబర్ సెప్టెంబర్ 4 అంతవరకు దాన్ని ఒడిసి పట్టుకోగలిగాడా? మోడీ తర్వాత విజృంభిస్తాడు, ఇంకా తప్పదు. అంటే తర్వాత మంచి రిజల్ట్స్ అనేటువంటి మోడీ చాలా దుందుడుకు చర్యగా సెప్టెంబర్ 4 వరకు అతనికి బాగోలేదు. అంటే ఓపిక పట్టాలా, ఏం చేయాలంటారు? ఓపిక పట్టాల్సింది, అంతవరకు అన్నిటికీ అది జరుగుతుంది. నిన్న నైట్ అందరికి మెసేజ్ చెప్పారు కదా ఇలా అని, నీట్ గురించి ఇలా జరిగింది, ఇక మీద జరగకుండా చూసుకుంటాం అలాంటివి. సెప్టెంబర్ 4 వరకు అతనికి మీద అభాండాలు అనేటువంటివి, అతన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కానీ. అవును గురుగారు, ఇన్ని రోజులు పాజిటివ్ గా అనిపించింది మోదీజీ గారి మీద, ఇప్పుడు నెగిటివ్ వచ్చేది అంతా గ్రహ ఇంపాక్ట్. ఇంకా ముందుగా సెప్టెంబర్ 4 వరకు కనీసము ఈ యొక్క ఆగస్టు అంటే జూలై 29-30వ తారీఖు వరకు కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మెల్లమెల్లగా తగ్గుతుంది. సెప్టెంబర్ 4 తర్వాత మోడీ జాతకరీత్యా అతనికి బాగోలేదు కాబట్టి కామ్గా ఉండడం, భరించడం, తర్వాత చేయాల్సిన కార్యక్రమాలు భవిష్యత్తులో వీటన్నిటికీ కూడా చేయిస్తాడు. ఓకే గురుగారు, ప్రపంచవ్యాప్తంగా భారతదేశ పరంగా ఇలాంటి పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి. మరి ద్వాదశ రాశుల పైన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది గురుగారు? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వినడానికి కూడా ఇలా అనిపించింది, దేశవ్యాప్తంగా ఎలా చెప్పారు, మరి ఇండివిజువల్ గా కూడా చాలా మంది తెలుసుకోవాలి అనుకుంటారు. గురుగారు, మీన రాశి లేదా మీన లగ్నంలో జన్మించినటువంటి వారికి ఈ శని వక్రగతి ప్రభావం ఎలా ఉండబోతుంది గురుగారు? మీన రాశి లేదా మీన లగ్నంలో జన్మించినటువంటి వారికి శని జూలై 27వ తారీఖు నుంచి డిసెంబర్ 11వ తారీఖు వరకు మీన రాశిలోనే వక్రీకరించినటువంటి కారణం చేత కొన్ని ప్రభావవంతమైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి. అంటే రాశిలోనే వక్రీకరించి ఉండి ఇటు కుంభరాశితో సంబంధం ఏర్పడుతుంది. కుంభరాశిలో ఎవరున్నారు? రాహు ఉన్నాడు. కాబట్టి ఎక్కువగా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కొంత పరిణామాలు అనేటువంటివి చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ప్రధానంగా చూసినట్లయితే ఖర్చులు అధికంగా ఉండడం, దూర ప్రాంత ప్రయాణాలు ఏర్పడుతూ ఉండడం, కుటుంబము కాస్త ఎడబాటు అనేటువంటిది జరుగుతూ ఉండడం, ఇక శత్రువులు పెరుగుతూ ఉండడం, బాగా కష్టపడితే కానీ ఫలితం రాకపోవడం, దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీయానం, విదేశీ విద్య, వీటన్నిటి విషయాల్లో ఖర్చుల విషయంలో విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించి, తండ్రి గారి ఆరోగ్యానికి సంబంధించి, అలాగే కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలకు సంబంధించి, సామర్థ్యానికి మించి పనిచేస్తున్నటువంటి సంబంధించి, శత్రువులకి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, రుణాలకి సంబంధించి, ఖర్చులకి సంబంధించి, ప్రయాణాలకు సంబంధించి, వీటన్నిటి మీద ఒకసారి రీచెక్ చేసుకోవయ్యా అని ఒక పాస్ బటన్ నొక్కుతున్నాడు, టైం ఇస్తున్నాడు. ఈ 4 అంటే గతంలో ఈ చేసినటువంటి వ్యవహారాలు కావచ్చు, భవిష్యత్తులో కావచ్చు, బాగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి, ఇప్పుడు చెప్పినటువంటి అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అందరికీ ఒకే రకమైనటువంటి ఫలితాలు ఉండకపోవచ్చు. ఎందుకనంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉండి, అలాగే గత జన్మలలో చేసినటువంటి మంచి చెడుకి కారణం ఈ జన్మలకి శని భగవానుడు అవుతాడు. కాబట్టి గత జన్మలలో పుణ్యకర్మలు చేసిన వాళ్ళకి పుణ్య ఫలితాలు, పాపకర్మలు చేసిన వాళ్ళకి కష్టాలు, సమస్యలు, నష్టాలు అనేటువంటి ఈ జన్మల్లో ఈ శని వక్రీకరించి, మామూలుగానే శని సంచారం చేస్తున్నప్పుడు జరుగుతాయి, శని వక్రీకరించినప్పుడు స్పీడ్గా అవుతాయి ఎక్కువగా. కాబట్టి ముందుగా మంచి ఏందో తెలియజేసుకుందాం అమ్మా. ముఖ్యంగా విదేశీయానం వెళ్దాం అనుకుంటారు, విదేశీ విద్య, వాళ్ళు రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు, సూట్ కేసు చక్కగా శాంక్షన్ అవుతాయి. ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ ఇబ్బందులు ఉండవు. శత్రువుల మీద పైచేయి సాధిస్తారు, కోర్టు సమస్యల్లో పైచేయి సాధిస్తారు, అనుకూల తీర్పు వస్తుంది, ఎంత పని చేస్తారో అంత పనికి తగ్గ ప్రతిఫలం వస్తుంది, రాని బాకీలు వసూలు అవుతాయి, అన్ని విధాలుగా కుటుంబము చక్కగా సంతోషంగా ఉంటుంది, ఖర్చుల్ని కంట్రోల్ చేసుకోగలిగే మానియా అనేటువంటి వాళ్ళకి వచ్చేసేస్తుంది. అంటే వాళ్ళ మీద కమాండ్ వచ్చేస్తుంది, ఖర్చులను కంట్రోల్ చేసి ఎలా మనం మెయింటైన్ చేయాలి, ఫ్యామిలీని కావచ్చు, కంపెనీని కావచ్చు, ఆఫీస్ని కావచ్చు, ఏదైనా కానీ. అలాగే ప్రధానంగా అదృష్టం వీళ్ళకి ఇప్పటి వరకు దోబూచులాడుతున్నటువంటి మీనరాశి లేదా మీనలగ్నం జన్మించిన వాళ్ళకి పూర్వజన్మ పుణ్య ప్రభావంలో శని వక్రీకరించినటువంటి కారణం చేత అదృష్టం వెంబడే పడుతుంది. అన్ని విధాలుగా సంతోషంగా ఉంటారు, అనుకున్న పని ప్రతిదీ ముందుకు సాగుతుంది,
తండ్రి గారి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇవన్నీ జరుగుతాయి. పాపకర్మలు చేసినటువంటి వాళ్ళకి మీన రాశి లేదా మీన లగ్నంలో జన్మించిన వాళ్ళకి జరిగేటువంటి నష్టం ఏంటంటే అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఏ ఫలితము రానటువంటి వాటికి అనవసరంగా ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. సరిగ్గా నిద్ర పట్టదు. ఈ 4.5 నెలలు ఏదో జరిగిపోతుందని ఒక భయము, ఆందోళనతో సమస్యాత్మకంగా ఉంటుంది. అన్నిటికంటే మించి కుటుంబంలో, ఇంట్లో విలువైన వస్తువులు చోరీకి గురవుతాయి. బంగారు ఆభరణాలు కానీ, వాహనాలు కానీ, ఏదైనా కానీ చోరీకి గురవుతాయి. అప్రమత్తంగా ఉండాలి. దొంగల పట్ల అప్రమత్తం. ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్ల అంటారు. కాబట్టి ఇక్కడ సమీక్ష చేసుకోవాలి. పాపకర్మ ఉంటేనే ఇలా జరుగుతాయి. ధనము బాగా ఖర్చు అయిపోతుంది. ఇంకా కోర్టు సమస్యలు, కొత్త కొత్త శత్రు సమస్యలు పెరుగుతుంటాయి. అనారోగ్యంగా చిన్నపాటి అనారోగ్యాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటుంటాయి. అలాగే విదేశీ విద్య చేయాలనుకునే వాళ్ళకి బ్రేక్స్ వస్తుంటాయి. పుణ్యం చేసుకునే వాళ్ళకి సాఫీగా వెళ్ళిపోతారు. ఇక్కడ మాత్రం బ్రేక్స్ వస్తాయి. అన్నిటికంటే మించి హయ్యర్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం ఈ 4.5 నెలలు ఉత్తగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే కోర్టు సంబంధమైనటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇలా అన్ని బాగా కష్టపడతారు, అన్ని బాగుంటాయి, కానీ దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటుంటాయి. ప్రతిదీ కూడా అదృష్టం దోబూచులాడుతుంటుంది. ఇక 4 ఇంటర్వ్యూలు అయిపోయింది, ఇంకా 5వ ఇంటర్వ్యూ వచ్చేస్తుంది, మనకు జాబ్ అనుకుంటారు. 5వ ఇంటర్వ్యూ కూడా చేస్తారు, మేము మళ్ళీ మీకు కాల్ చేస్తామండి అని చెప్తారు. అలా ఉంటుందన్నమాట. సో జాగ్రత్తగా ఉండాలి. అందుకనే పుణ్యకర్మలు చేసిన వాడికి పుణ్యం, పాపకర్మలు చేసిన వాడికి పాప ప్రభావము శని వక్రీకరించినటువంటి కారణం చేత 12 రాశుల వారికి అందజేస్తారు. కాబట్టి ఈ శని ప్రభావం నుంచి బయటపడి దైవానుగ్రహంతోనే మాత్రమే బయటపడతారు. కాబట్టి ఈ దైవానుగ్రహము గురువు రూపంలో మనకు కలుగుతుంది. అట్టి గురువు కంట్రోల్ చేస్తాడు శని యొక్క ప్రభావాన్ని. కాబట్టే గురు పౌర్ణమి అయినటువంటి జూలై 29వ తేదీన మన పీఠం ఆధ్వర్యంలో సాయంకాలం 7 గంటలకి మహామహిమాన్వితమైనటువంటి వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి, శనేశ్చర, అఘోర పాశుపత మూలమంత్ర హోమాది కార్యక్రమాలు అందరి జాతకరీత్యా కలిగే విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి చేయించడం జరుగుతుంది. వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సాయంకాలం 7 గంటలకి ప్రారంభం కాబట్టి సాయంకాలం 6 గంటల లోపల కార్యక్రమంలో గోతనామాదులు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. మరి ఇంకా ఏం పాటించవచ్చు గురుగారు మీనరాశి వారు ఈ పరిహారం? ప్రధానంగా ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రధానంగా గురు చరిత్ర పారాయణం ఒక 11 పారాయణాలన్నా చేస్తే చాలా మటుకు సమస్యలు పరిష్కారం అవుతాయి. తప్పకుండా. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. సో వియర్స్ చూసారు కదా, గురువు గారి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి రోజు నిర్వహించబోయే క్రతువులో మీ గోత్రనామాదుల్ని నమోదు చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందని మిగతా వివరాలని తెలుసుకోవచ్చు. నమస్కారం.